నమస్తే అండి, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12-2 వరకు అయితే సంత జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా పొట్టేళ్ళు, గొర్రెలు, మేకలు, మేకపోతులు ఎక్కువ వస్తాయండి. మొన్న ఉగాది పండగ అలాగే రంజాన్ పండగ అయిపోయిన సంత ఇది. పండగలు అయిపోయిన సంత కొద్దిగా జీవాలు తక్కువ అయితే వస్తుంటాయి. ఏ పండగలైనా కానీ అయిపోయిన నెక్స్ట్ వీక్ అయితే జీవాలు తక్కువ వస్తుంటాయి. అదేవిధంగా ఈ వారం కానీ జీవాలు తక్కువ వచ్చాయి. ఇంకోటి వచ్చేసి రేట్లు ఎక్కువ లేవు కానీ కొంచెము దూరం నుంచి వచ్చిన వాళ్ళకి బండ్లు అయితే నిండట్లేదు అన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇది అడ్రస్ కానీ కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. బస్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది. రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది. ఇంకోటండి, మీకు ఎవరికైనా జీవాలు తీసుకెళ్ళడానికి వెహికల్స్ కావాలంటే ఇలాంటి బొలేరో బండ్లు కానీ, సూప్రో కానీ, చిన్నవి కానీ, పెద్దవి కానీ అన్నీ మన దగ్గర అయితే అందుబాటులో ఉంటాయి. మీరు కాల్ చేసి తీసుకోవచ్చు. అన్ని రాష్ట్రాలకి, అన్ని స్టేట్లకి అయితే మన బండ్లు అయితే వెళ్తుంటాయి. మన ఫోన్ నెంబర్ కానీ స్క్రీన్ మీద ఉంటుంది, చూడొచ్చు. అలాగే టెంపోలలో వేసే మ్యాట్లు అండి, ఫోమ్ మ్యాట్లు, రబ్బర్ మ్యాట్లు, అలాగే డైరీ ఫామ్లో వాడే మెటీరియల్ అంతా మన దగ్గర అయితే ఉంటుంది. అవి కానీ కాల్ చేసి అయితే తీసుకోవచ్చు. ఇంకోటి వాటర్ బ్యాగులు, ఎండాకాలంలో చల్లగా ఉండడం కోసం 4 నుంచి 5 లీటర్లు కెపాసిటీ ఉన్న వాటర్ బ్యాగులు మన దగ్గర అయితే అందుబాటులో ఉంటాయి. అవి కానీ కాల్ చేసి తీసుకోవచ్చు. అయితే సంతలోకి వెళ్ళి రేట్లు ఏవి చూద్దామండి. పోయిన వారం 2 వీడియోలు అయితే తీయలేదండి, ఎందుకంటే కొంచెం మనకి టైం అయితే అయిపోయినది. ఈ వారం 2 వీడియోలు అయితే కవర్ చేద్దాము. మేకలు, మేకపోతులు, గొర్రెలు, పొట్టేళ్ళు అయితే కవర్ చేద్దామండి. థ్యాంక్ యూ. నువ్వు ఎట్లా చెప్పినా? 17.5 చేత 17.5 ఎట్లా అడుగుతున్నా? 16,000కి లాస్ట్ 16.5 వరకు ఇస్తారు. ఎన్ని ఉన్నాయి పొట్టేళ్ళు? 40 పొట్టేళ్ళు ఉన్నాయి. 16.5 ఫైనల్ రేట్ అయితే చెప్తున్నాం. 10 కేజీలతో వస్తాయనా? 14-13 కేజీలు యావరేజ్ 12 కేజీలు పెట్టుకోవచ్చు. లేవనండి అట్లా కాదన్న అదే ఎంత పొట్లి పిల్లల అన్నీ? ఏం రేట్? 15,000 చెప్తున్నాను. 13,600 అడుగుతాను. 13,600కి అడుగుతున్నారు మీ చేత. 13,000 చేసే రూపాయి అడుగుతున్నారు అంటే. ఎన్ని ఇవి? 18 ఉన్నాయా? 18 ఉన్నాయి. ఎట్లా నా పొట్టేలో ఎంత చెప్పినా? 26 ఎట్లా చెప్పినా? రేట్ ఎంత చెప్పినారు పెద్దయా? మీ తాత ఎట్లా చెప్పినారు పెద్దయా? రేట్ ఎట్లా చెప్తాను? అవునా? ఏనా ఎట్లా చెప్తున్నా? 13,600తో చెప్తున్నారా? 26 ఉన్నాయా? ఏం రేట్కి అడుగుతున్నారా? ఎట్లా 12కి అడుగుతున్నారా? 12,000కి అడుగుతున్నారా? ఇంకా రేటు తెగలేక. ఎంతనా ఇవి? ఎవరు పెద్ద అయిపోయా? చెప్తాము 15.5 లాస్ట్ 14.5 చేసి ఇస్తారు. ఫైనల్ రేట్. అవును. ఎన్ని ఉన్నాయినా ఇవి? 40 ఉన్నాయా? 14.5 ఫైనల్ రేట్. ఇచ్చేస్తాం. 14,500 ఫైనల్ ప్రైస్.
ఆ. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా ఒకవేళ? 12 కేజీలు వస్తాయి. 12 కేజీలతో మాంసం పరంగా. ఆ. ఎట్లా అడిగినారనా? ఇచ్చేస్తారా? ఆహా. ఇంకా బేరం అడగలే? వాడికైతే అడుగుతాను ఈలే. అవునులే. రైట్ నా థ్యాంక్స్. ఎట్లానా ఇవి ఎంత? 13,000. సన్న సైజు పొట్టేలు పిల్లలు 13,000 జత అయితే చెప్తున్నారు. 13,000 జోడి 13,000 జత. ఎంతనా ఇవి? ఉండే రేటు చెప్పు. 16,000 చెప్తున్నారా? జత 16,000 అయితే చెప్తున్నారండి. కదిరి సంతల్లో చూడవచ్చు. ఒక 7-8 నెలల పొటేల్ పిల్లలు 16,000 జత అయితే చెప్తున్నారు. 16,000 జోడి. ఎంతనా? ఎంత చెప్పినా? ఎట్లా చెప్పినా జత? 14,500 చెప్తున్నారు. 14,500 జోడి అయితే చెప్తున్నారండి. ఎన్ని ఉన్నాయినా ఇవి? 43 పొటేలు. ఎట్లా అడిగినారు? ఏం రేట్ అడిగినారు? అయిపోయింది రేటు. అయిపోయిందా? అంటే మీరు కొన్నారా? 14,300తో కొన్నారా? ఎంత చెప్పినారనా? ఎంత చెప్పినారు? చెప్పడమా? చెప్పడం ఎంత చెప్పిన? 15,000. 15,000 చెప్పింది. 14,300తో కొనుక్కున్నారు. అంటే 15,000 జత చెప్పినారు. 14,300తో జత కొనుక్కున్నారండి. ఫైనల్ ప్రైజ్ అన్నోళ్ళు అయితే కొనుక్కున్నారు. ఎంత? 11 కేజీలు వస్తాయినా మాంసం పరంగా? ఎట్లా వస్తాయి? 11 కేజీలు. 11 కేజీలు ఎక్కడ వస్తాయి? 8, 10, 8, 6, 10 అట్లంటే అట్లా ఉంటాయి. అవునులేండి. సరే థ్యాంక్స్. ఎంతనా పొటేల్లో? ఎంతనా? 27,000 చెప్తాను. 27,000 జత. యాభై నా బ్రీడ్ ఇవి? సింధనూరు పొటేలు. 27,000 జత పొటేళ్ళు అయితే చెప్తున్నారండి. ఎన్ని కేజీలు పడొచ్చునా మాంసం పరంగా? అట్లా పోతే 20 చూస్తుంది. ఒకటి ఎన్ని కేజీలు? 16, 17, 18 ఒక రకంగా 16 కేజీలు అంటే యావరేజ్గా. 16 కేజీలు యావరేజ్గా. లాస్ట్ ఏం రేట్ కావచ్చు? 6,000 పైన ఇద్దాం అనుకోండి. 6,000 అయితే 26,500. అయినా 200, 300 అయినా అవునులే. సరే సరే అండి థ్యాంక్స్. ఎంతనా? ఎట్లా చెప్పిన? 18,000తో జత. ఎన్ని? ఒక 12 కేజీలు వస్తాయా మాంసం పరంగా? ఎట్లా ఎట్లా అడుగుతున్నాను? వాళ్ళు 15 లోపల చెప్పుకుంటారు. 15 లోపల చెప్పమ్మా. 16 కొత్త ఉన్నారు. 16 కోసం. లాస్ట్ మేము 16,500 అయితే ఇస్తారు జత. 16,500 జోడి. గుంపు అయితే అన్ని జాలరీలో వేసేసుకుంటాం. ఎంత నవ్వే? 37 ఉన్నాయి. 37 ఉన్నాయి. ఎట్లా చెప్పినారు జత? 26,500 చెప్తాను. 26,500. ఎట్లా అడుగుతున్నామా? బేరం అడగలే. 26,500 జత. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 23 అట్లా. 23 అట్లా పడుతుంది మాంసం పరంగా. అంటే షెడ్లో మేపిండే? షెడ్లో బాగా సత్తా. అవి ఎంత? ఇవి ఇవి కానీ 23,500. 23,500 జత. ఎంత నా పొటేళ్ళు ఇవి? 26,000 చెప్తామన్నా. 26,000 చెప్తున్నారు. ఎట్లా అడుగుతున్నారు? 22,500 అడుగుతున్నారు. 23.
మీ 23 అయితే లాస్ట్ ఇస్తారు జత. 24 అయితే మేము లాస్ట్ 24 అయితే జత లాస్ట్ ఇస్తారు. అదండి 24,000 జత ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తున్నారు. 24,000 జోడి. నెల్లూరు జుడిపి ఎంత నా పొట్టేలో జుడిపి పొట్టేలో అన్నీ మిక్స్ ఇవ్యా ఎంత చెప్పినారు జత? 32,000 జత. ఎన్ని ఉన్నాయినా? 40 ఉన్నాయి. 32,000 జత. ఎన్ని కేజీలు పడచ్చు మాంసం పరంగా? 15 కేజీలతో వస్తాయా? అదే 15-16 కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయండి. పిల్లగొరి 14 చెప్తే పిల్లగొరి 14.5. ఎట్లా అడుగుతున్నారు? అడుగుతారు 13,000 అడుగుతారు. మేకలు సపరేటా? మేకపోతులు సపరేట్. పిల్లగొరి 14.5 చెప్తున్నావు. ఎన్ని ఈతల గొడ్లు ఉంటాయినా? ఎన్ని ఈతల గొడ్లు ఉంటాయా? 2-3 ఈతల గొడ్లు. అన్నీ జుడిపిగానే ఉన్నాయా దీంట్లో? నెల్లూరు జుడిపియా? నెల్లూరుతో ఒకటి ఒకటి ఉందా? 2 ఉన్నాయి. 2 ఉన్నాయి పిల్లలు కానీ ఉన్నాయి. రైట్.